థియోఫ్రాస్టస్. ఈ పేరు చాలా మందికి తెలియదు, కానీ ఈ మనిషి చెప్పిన మాటలు ఈ రోజు కూడా జీవితంలో సత్యాలుగా నిలుస్తున్నాయి. అతను అరిస్టాటిల్ శిష్యుడు, కానీ గురువు పేరు వెనుక దాక్కోలేదు. తన ఆలోచనతో తాను నిలబడ్డాడు. తన దారిని తానే నిర్మించుకున్నాడు. ప్రపంచాన్ని ఇతరుల కళ్ళతో కాదు, తన కళ్ళతో చూశాడు. మనుషుల ముఖాలు కాదు, వాళ్ళ అసలు స్వభావాన్ని చదివాడు. వాళ్ళు ఎలా నటిస్తారో చూశాడు. వాళ్ళ లోపల దాచుకున్న బలహీనతలను కూడా గుర్తించాడు. ఆ అనుభవాలన్నింటినీ క్యారెక్టర్స్ అనే పుస్తకంలో రాశాడు. ఆ పుస్తకంలో మనుషుల స్వభావాలను ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. మొదటి స్వభావం అతిగా మాట్లాడే మనిషి. థియోఫ్రాస్టస్ చెప్పాడు, ఎక్కువ మాట్లాడేవాడు చాలాసార్లు తక్కువ ఆలోచిస్తాడు. అతని మాటలు పెద్దగా ఉంటాయి, కానీ పనులు చిన్నగా ఉంటాయి. ప్రతి విషయం మీద మాట్లాడతాడు. అడగకపోయినా సలహాలు ఇస్తాడు. తన నోరు ఆగదు, కానీ తన జీవితం ముందుకు కదలదు. జ్ఞానం ఉన్న మనిషి అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడతాడు. ఎందుకంటే నిజమైన తెలివి శబ్దంలో కాదు, నిశ్శబ్దంలో కనిపిస్తుంది. మాటలతో గొప్పవాడిగా కనిపించడం సులువు, కానీ పనులతో నిరూపించడం చాలా కష్టం. రెండవ స్వభావం చాపలూసు మనిషి. థియోఫ్రాస్టస్ చెప్పాడు, అందరినీ సంతోషపెట్టాలని చూసే మనిషి చివరికి తనని తానే కోల్పోతాడు. ఇతరుల ముఖాల్లో నవ్వు కోసం తన నిజమైన స్వభావాన్ని దాచేస్తాడు. ఎవరు ఏమి వినాలనుకుంటారో అదే మాట్లాడతాడు, కానీ సత్యం తెలిసినా చెప్పడానికి భయపడతాడు. ఎందుకంటే అతనికి నిజం కంటే అంగీకారం ముఖ్యం. కానీ అలాంటి మనిషిపై ఎవరూ నిజంగా నమ్మకం పెట్టుకోరు. సత్యం చెప్పేవాడిని కొంతమంది ద్వేషించవచ్చు, కానీ అతన్ని గౌరవిస్తారు. జీవితంలో నిలబడేది అందరినీ సంతోషపెట్టే మనిషి కాదు, అవసరమైనప్పుడు నిజం చెప్పగల ధైర్యం ఉన్న మనిషి. మూడవ స్వభావం సోమరి మనిషి. థియోఫ్రాస్టస్ అన్నాడు, సోమరితనం ఒక వ్యాధి కాదు, అది మనిషి నెమ్మదిగా పెంచుకున్న అలవాటు. ఈ రోజు వాయిదా వేసిన పని రేపింకా భారంగా మారుతుంది. సోమరి మనిషి ఎప్పుడూ కారణాలు వెతుకుతాడు. సమయం లేదంటాడు, అదృష్టం లేదంటాడు, పరిస్థితులు బాగోలేవంటాడు. కానీ నిజం ఒక్కటే, అతను మొదలు పెట్టడానికి భయపడుతున్నాడు. పని చిన్నదైనా దాన్ని వాయిదా వేస్తూ వేస్తూ తన జీవితాన్నే వెనక్కి లాగేస్తాడు. కదలకుండా ఉన్న మనిషిని కాలం కూడా ముందుకు తీసుకెళ్లదు. థియోఫ్రాస్టస్ చెప్పిన అసలు సత్యం ఇదే. మనిషిని పాడు చేసేది అలసట కాదు, అలవాటు పడిన సోమరితనం. మారాలనుకుంటే ఒక చిన్న అడుగు చాలుతుంది. ఎందుకంటే జీవితాన్ని మార్చేది ఒక్కసారిగా వచ్చే ప్రేరణ కాదు, ప్రతిరోజు చేసే చిన్న ప్రయత్నం. మరియు థియోఫ్రాస్టస్ కేవలం మనుషులను మాత్రమే కాదు, ప్రకృతిని కూడా లోతుగా గమనించాడు. మొక్కల గురించి రాశాడు, వందలాది మొక్కలను అధ్యయనం చేశాడు. అందుకే ఈ రోజు కూడా అతనిని ఫాదర్ ఆఫ్ బాటనీ అని పిలుస్తారు. కానీ అతను మొక్కలను చూసి మనిషి జీవితాన్నే అర్థం చేసుకున్నాడు. మొక్క ఎదగాలంటే సరైన నేల కావాలి, మనిషి ఎదగాలంటే సరైన వాతావరణం కావాలి. నువ్వెవరితో ఉంటావో నెమ్మదిగా నువ్వు కూడా అలా మారిపోతావు. మంచి ఆలోచనల మధ్య ఉంటే మనిషి బలపడతాడు. తప్పుడు మనుషుల మధ్య ఉంటే మంచి మనసు కూడా వాడిపోతుంది. విషపూరిత వాతావరణంలో బలమైన మొక్క కూడా నిలబడలేదు. అలాగే తప్పుడు స్నేహాల్లో మనిషి కూడా నెమ్మదిగా కూలిపోతాడు. చనిపోయే ముందు థియోఫ్రాస్టస్ ఒక గాఢమైన సత్యం చెప్పాడు. మనం జీవితాన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టే సమయానికి జీవితం ముగిసిపోతుంది. ఇది కేవలం బాధతో చెప్పిన మాట కాదు, ఇది ఒక హెచ్చరిక. సమయం పోయిన తర్వాత మేల్కొనొద్దని ఇప్పుడే జీవితం అర్థం చేసుకోమని చెప్పిన సత్యం. ఎందుకంటే కాలం ఎవరిని ఆగి చూడదు, జీవితం ఎవరికి రెండో అవకాశం ఇస్తుందో కూడా తెలియదు. థియోఫ్రాస్టస్ చెప్పిన అత్యంత శక్తివంతమైన సత్యం ఏమిటంటే, మంచి స్వభావం సంపాదించుకోవచ్చు, చెడు స్వభావం వదులుకోవచ్చు, నువ్వేమైనా మారవచ్చు, కానీ మారాలనే నిర్ణయం నీది. థియోఫ్రాస్టస్ మొక్కలను చూసి మనిషిని అర్థం చేసుకున్నాడు, మనుషులను చూసి జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మనం అతన్ని చూసి మనల్ని మనం అర్థం చేసుకోవాలి.